హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనము ఏ కూరగాయలు లేనప్పుడు పులిహోర పులుసు చూసుకుందాము. ఓకే, అది చాలా బాగుంటుంది. ఎలా చేస్తానో చూడండి. ఇలా తినొచ్చు, పిల్లలకు బాక్స్లో కూడా చేసి పెట్టుకుంటే యూజ్ అవుతుంది. ఫస్ట్ మనము కొన్ని పల్లీలు వేయించుకోవాలి, కొన్ని నువ్వులు వేయించుకోవాలి, అలానే కొంచెం జీలకర్ర మెంతులు వేయించుకోవాలి. చూడండి, చింతపండుని నానబెట్టుకోవాలి ఒక 15 మినిట్స్. అవి చల్లారిన తర్వాత వేడి చేసుకుంటాం కదా వాటర్లో, దాని తర్వాత దాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని వడపట్టుకుందాము. చూడండి, అవి వేయించుకున్న తర్వాత మనం ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇలా క్రిస్పీగా వేగిపోయాక పసుపు వేసుకోవాలి. వేగిపోయాయి. ఇప్పుడు మనం చింతపండు రసాన్ని వడకట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి ఇందులో. చూడండి, ఇది వడకట్టుకున్న పిప్పి ఇలా వస్తుంది. ఇది ఇందులో వేసేసుకున్న తర్వాత ఒక 2½ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మరగనివ్వాలి మనము. ఏంటి వీడి పులిహోర పులుసు ఉంటుంది, మరి పల్లీలు, శనగపప్పు, మినపప్పు అవన్నీ లేవని అనుకుంటున్నారా? అవి నేను ఎప్పుడు కూడా సపరేట్గా వేయించి అందులో వేస్తాను. ఎందుకంటే ఇందులోనే వేసేస్తే అవంతా పీల్చుకొని బాగా మెత్తపడిపోతాయి కదా, సో అందుకని నేను సపరేట్గా వేయించి ఇందులో వేస్తాను. ఓకేనా? చూడండి, పల్లీలు వేగుతున్నాయి, ఇవి తీసేద్దాము. చూడండి, పల్లీలు ఇలా వేగిపోయాయి. ఇప్పుడు శనగపప్పు, మినపప్పు వేయించుతున్నాను. ఇలా వేగిపోయాయి. ఇందులో కొంచెం మిరియాల పొడి, కొంచెం బెల్లం పౌడర్ వేసుకోవాలి. ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే చింతపండు తింటే కొందరికి యాసిడిటీ వస్తుంది కదా, సో అలా రాకుండా ఉండాలంటే కొంచెం ఇంగువ వేసుకుంటే సెట్ అయిపోతుంది. కదండి, ఐటమ్స్ అవన్నీ మిక్సీ పట్టుకోవాలి. తర్వాత పులిహోర పులుసు వేసుకున్నాము. చూడండి, పల్లీలు, నువ్వులు, జీలకర్ర మెంతులు పౌడర్ పట్టుకున్నాం కదా, ఆ పౌడర్ ఇందులో వేసుకోవాలి. అప్పుడు ఇది చిక్కబడి దగ్గరికి వస్తుంది కన్సిస్టెన్సీ. చూడండి, ఈ కన్సిస్టెన్సీ దగ్గర పడింది. మనం వేసిన తర్వాత సాల్ట్ ఇక్కడే ఒకవేళ తక్కువ ఉంటే యాడ్ చేసుకోవాలి. నేను ఇందులో 2½ స్పూన్స్ వేసాను. ఇది 1/2 కిలో చింతపండు. ఇలా ఆయిల్ పైకి రాగానే మనం కట్టేయాలి. కట్టేసి కొత్తిమీర వేసుకుందాము. ఇలా కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసి ఇవి మనం వేయించుకున్నాం కదా పల్లీలు అండ్ మినపప్పు, శనగపప్పు, అవి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలాంటి పిల్లలకు కూడా చాలా టేస్టీగా నచ్చుతుంది. బైదవి అంతా నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్, లైక్ చేయట్లేదు. కొంచెం ప్లీజ్ చేసి ఎంకరేజ్ చేయండి. ఓకే, టేస్టీగా ట్రై చేయండి. బాయ్.